ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కవితస్ కిచెన్. ఈరోజు చేపల బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం 1 కిలో చేపలు తీసుకున్నామండి. మసాలా కోసం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకోవడం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క చేప ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. షాలో ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ కోసం డీప్ ఫ్రై కంటే షాలో ఫ్రైనా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అదే ఆయిల్లో ఇప్పుడు 2 నుంచి 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ పోపు దినుసులు వేసుకోవాలండి. అలానే పెద్ద సైజు పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకున్నాను. 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా వేగించాలండి. కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. వేసుకుని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా వేగేలోపు మనం రైస్ కడ పెట్టుకోవాలి. నేను 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. మసాలాలు వేయించుకుని మసాలాలు వేసుకోవాలండి. రైస్ని వేసుకుని ఒక సైడ్ నుంచి మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. గ్లాస్ రైస్కి గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి. అలా 3 గ్లాస్ రైస్ వేసుకున్నాను కదండి, 4.5 వాటర్ వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 70% వరకు ఉడికించుకోవాలి. చూడండి, 70% ఉడికింది. మనం ఫ్రై చేసి పెట్టుకుని చేప ముక్కలు పైనుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసుకొని పైనుంచి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, గుమ్మలాడే చేపల బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, రైస్ కూడా ఎక్కడ ముక్కలు కాకుండా ఎంత బాగా వచ్చిందో బాస్మతి రైస్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.